మై ఛానల్. ఈ వీడియోలో అయితే మా ఇంట్లో తులసి కళ్యాణం జరిగింది. అయితే ఎలా జరిగిందో చూద్దాం రండి. అయితే ఇప్పుడు పూజలోకి వెళ్ళిపోదాం. నేనైతే తులసి అమ్మవారిని ఇలా అయితే అలంకరణ చేశాను. ఇంకా అమ్మవారికి అయితే చీర జాకెట్టు సమర్పించి పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను. ఇంకా అమ్మవారికి గాజులు తాంబూలం అన్నీ సమర్పించాను అన్నమాట. ఇంకా ఇప్పుడు తులసి కళ్యాణం కాబట్టి ఆ శ్రీ మహావిష్ణునికి టవల్ అయితే సమర్పించాను. ఇంకా నేనైతే ఇలా ఇన్ని దీపాలు అలంకరణ చేశాను అన్నమాట. మట్టి ప్రమిదలు 21, పిండి ప్రమిదలు 9, ఉసిరి దీపాలు 9, ఇంకా 360 4. వీటితో పాటు పక్కనే ఉన్న ఉసిరి చెట్టుకు ఇంకా గౌరీదేవికి తులసిలోనే పక్కన చిన్న ఉసిరికాయలు ఉండే కొమ్మను ఎంచుకొని తులసి కుండీలోనే పక్కన వెయ్యాలన్నమాట. అలా చేస్తే శ్రీ మహావిష్ణుని తులసమ్మని పక్క పక్కన నిలబెట్టినట్టు. ఇంకా నేనైతే గోవిందుడిని కూడా ఇలా పెట్టాను. పక్కన పెట్టవచ్చు కానీ ప్లేస్ లేదు, అందుకని అలా పెట్టాను అన్నమాట. ఇంకా నేనైతే దీపాలు వెలిగిస్తున్నాను. అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కార్తీక మాసంలో మనం జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఈ క్షీరాబ్ది ద్వాదశి ఒకటి. ఈ క్షీరాబ్ది ద్వాదశిని చిలక ద్వాదశి లేదా యోగిని ద్వాదశి లేదా హరిభోగిని ద్వాదశి అని పిలుస్తారు. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి క్షీరసాగరాన్ని మదించిన రోజుని క్షీరద్వాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పవలించి 4 నెలలు యోగ నిద్రలో గడిపి శ్రీ మహావిష్ణువు తిరిగి నిద్ర నుండి మేల్కొనే రోజే ఉద్దాన ఏకాదశి. ఉద్దాన ఏకాదశి మరుసటి రోజే క్షీరాబ్ది ద్వాదశి. ఈ ద్వాదశి రోజు శ్రీ మహావిష్ణు స్వయంగా తులసివనంలోకి వస్తారు అని పురాణం చెప్తుందన్నమాట. తులసి వనంలోనే శ్రీ మహావిష్ణువు ఎప్పుడూ ఉంటాడనమాట. అతను ఇంత తులసి పెడితే అంత ప్రసన్నమై పోతాడు, అందరికీ తెలుసు కదా. ఈరోజు తులసి దగ్గర ఎన్ని దీపాలు పెట్టి ఎంత బాగా పూజ చేసుకుంటే అంత ఆ తులసి మాత శీఘ్రమే అందరికీ వరాలను అయితే కురిపిస్తుంది. నేనైతే ఇలా పళ్ళు, పరవన్నం, అరటిపళ్ళు, చీర జాకెట్టు, తాంబూలం, గాజులు అన్నీ ఆ తులసి మాతకైతే సమర్పించుకున్నాను. ఈ పూజ అయితే ఈరోజు చాలా బాగా జరిగింది. ఇంకా నేనైతే తులసీమాతకు ఆ శ్రీ మహావిష్ణువునికి ధూపం అయితే సమర్పిస్తున్నాను. ఏ పూజలో అయినా సరే ధూపం కంపల్సరిగా వేసుకోవాలన్నమాట. ధూపం అనంతరం నేనైతే హారతి ఇస్తున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాణ సాధికే శరణ్యే త్ర్యంబకే తులసి నారాయణి నమోస్తుతే అని ఆ తులసి మాతకు ఆ శ్రీ మహావిష్ణువుకు హారతి సమర్పిస్తున్నాను. ఇలా తులసి కళ్యాణం చేసుకోవడం వల్ల సకల సుఖాలు కలుగుతాయన్నమాట. తులసి మాత ఇంటి ముందు పెట్టుకొని పూజించడం చాలా శ్రేష్టం. ఇలా జరిగింది నా పూజ అయితే. అమ్మవారైతే ఆ కాంతుల మధ్యలో ఎంత బాగా కనిపిస్తున్నారో కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.